హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ చిన్న. మీరు చూస్తున్నారు జీసీఎన్ తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈరోజు టాపిక్ వచ్చేసి నేను నా మొదటి 1000 సబ్స్క్రైబర్స్ని ఏ విధంగా పొందాను అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడదాం అనమాట. ఈ వీడియో అనేది చాలామంది చిన్న చిన్న యూట్యూబర్స్కి ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అండ్ అలానే చాలామంది సబ్కి అట్రాక్ట్ అయితే అయిపోతున్నారు. సో దాని గురించి కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడదాం. నాకు మెయిన్గా ఏంటంటే ఫేస్బుక్ నుంచే చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. మనకి మ్యాక్సిమం ఒక 600-700 దాకా నాకు ఫేస్బుక్ నుంచి అయితే వచ్చారు. సో నేను ఫేస్బుక్లో ఏం చేశానంటే, మనకి ఫేస్బుక్ మెసెంజర్ అయితే ఉంటుంది కదా, ఆ మెసెంజర్లోకి వెళ్ళేసి చాలామంది డైలీ మ్యాక్సిమం ఒక 100-150 మెంబర్స్ డైలీ చాట్లోకి అయితే వస్తుంటారు. ఓకే, ఆన్లైన్లో ఉంటారు కదా, ఆన్లైన్లో ఉండేవారి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకైతే నేను నా యొక్క యూట్యూబ్ లింక్ ఏదైతే ఉందో దాన్ని అయితే వాళ్ళకి షేర్ చేయడం జరిగింది అనమాట. ఇలా నేను ఒక్కరోజే కాదు, డైలీ షేర్ చేస్తూ ఉండేవాడిని. ఒక్కరోజు షేర్ చేస్తే మనకే ఎవరు రారు, డైలీ షేర్ చేస్తూ ఉండాలి. డైలీ షేర్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు మ్యాక్సిమం ఒక 100 మందిలో ఒక 5-6 లేదా 10 మంది 15 మంది ఎట్లా సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా మనం డైలీ చేస్తేనే. ఓకేనా గైస్? అండ్ అలానే మనం లింక్ ఒకటే షేర్ చేస్తే సరిపోదు, లింక్తో పాటు మీరు ఒక మ్యాటర్ అయితే టైప్ చేయాలి. సో మ్యాటర్ ఏంటిదంటే, మీరు అసలే ఆ కంటెంట్ ఏం చేస్తున్నారు, ఓకేనా? అండ్ అలానే వాళ్ళు మీరు ఏం అడుగుతున్నారు, సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నారా, లేదంటే షేర్ చేయమని అడుగుతున్నారా, లేదా వీడియో చూడమని లైక్ చేయమని, ఇట్లా ఉంటాయి కదా. అయితే మ్యాక్సిమం వాళ్ళు వీడియో చూసినా చూడకపోయినా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు, కొంతమంది వీడియో చూస్తారు, కొంతమంది వీడియో చూస్తే లైక్ కూడా కొట్టే అవకాశం అయితే ఉంటుంది అనమాట. దీని ద్వారా మనకి లైక్స్ వస్తాయి, అండ్ వ్యూస్ వస్తాయి, అండ్ సబ్స్క్రైబర్స్ కూడా వస్తారనమాట. ఇది ఏంటంటే, ఈ మెసెంజర్లో మనం డైలీ ఎవరో ఒకరు చాటింగ్లోకి వస్తూనే ఉంటారు. మ్యాక్సిమం మీకు 100 పీపుల్స్ ఖచ్చితంగా వస్తారు చాటింగ్లోకి అనేది. ఓకేనా? మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ మీరు కేటాయించినట్లయితే మీరు మ్యాక్సిమం ఒక 10 మంది 15 మంది సబ్స్క్రైబర్స్ని ఈజీగా గెయిన్ చేయొచ్చు అనమాట. సో ఇది డైలీ చేయడం వల్ల వ్యూస్ పెరిగితే సబ్స్క్రైబర్ కూడా పెరుగుతారు. చాలామంది చిన్న చిన్న యూట్యూబ్లకి ఇదైతే బాగా యూజ్ అవుతుంది. ఈ ట్రిక్ని అయితే మీరు బాగా ఫాలో అవ్వండి, మీకు మంచి గ్రోత్ అయితే వస్తుంది. అండ్ అలానే ఫేస్బుక్లోనే మనకి కొన్ని గ్రూప్స్ ఉంటాయి, అండ్ టెక్నికల్ గ్రూప్స్ అని, కామెడీ గ్రూప్స్ అని, చాలా గ్రూప్స్ అయితే ఉంటాయి. సో ఆ గ్రూప్స్ అన్నింటిలో కూడా మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఏంటంటే ఆ గ్రూప్లో మనకి మ్యాక్సిమం ఎలా లేదన్నా ఒక 50K 20K లేదంటే 1K 2K అట్లా మెంబర్స్ అయితే ఉంటారు కదా, ఆ మెంబర్స్ అందరికీ కూడా మన వీడియో వెళ్తుంది. సో చూసినా చూడకపోయినా మనమైతే షేర్ చేయడం మనకు మంచిదన్నమాట. మ్యాక్సిమం ఒక 5,000 మంది 6,000 మందిలో 2-3 చూసినా కూడా మనకి యూజ్ అయితే ఉంటుంది కదా. మనకి ఎవరు చూడరా భయ్ ఎంతమందిలో అనుకుంటే మనం అయితే ఏం చేయలేం. ఫస్ట్ మనం అనుకోవాలి చూస్తారని చెప్పేసి, అప్పుడే వాళ్ళు మన వీడియో చూసే అవకాశం అయితే ఉంటుంది. సో ఏంటంటే, మీరు ఫస్ట్ మెసెంజర్లో డైలీ షేర్ చేయండి ఎవరో ఒకరికి. డైలీ మీకు 100 పీపుల్స్ ఖచ్చితంగా ఆన్లైన్లో ఉంటారు. అలానే వాట్సాప్ అనమాట. వాట్సాప్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ చాలామంది ఉంటారు, అండ్ మీ ఫ్రెండ్సే చాలా ఎక్కువ మంది అయితే ఉంటారు. సో మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి ఏమేనంటే, మీరు లైక్ చేయకపోయినా ఏం చేయకపోయినా పర్లేదు, కానీ కొంచెం షేర్ చేయండి రా అని చెప్పండి. షేర్ చేస్తే ఏంటంటే, మీ ఫ్రెండ్స్కి నచ్చకపోయినా వేరే వాళ్ళకి నచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అన్న ఫ్యామిలీ వాళ్ళు టెక్నాలజీ వీడియోస్ చూడకపోవచ్చు, కామెడీ వీడియోస్ చూడకపోవచ్చు. అంటే మ్యాక్సిమం కామెడీ వీడియోస్ అయితే చూస్తారు, కానీ టెక్నాలజీకి సంబంధించి అయితే కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. కాబట్టి షేర్ చేయమని చెప్పండి. షేర్ చేస్తే మనకి ఏంటంటే, వేరే వాళ్ళకి నచ్చినా వాళ్ళకి నచ్చకపోయినా మ్యాక్సిమం చూసే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? చూసి మళ్ళీ బ్యాక్ వచ్చేసినా లేదంటే చూసి కంటిన్యూగా చూసినా కూడా మనకు యూజ్ అవుతుంది. కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ 3 టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబర్ అనేది ఖచ్చితంగా గెయిన్ అవుతారు. ఎందుకంటే నేను ఇది ఫాలో అయ్యాను కాబట్టి చెప్తున్నాను. సో నేనేంటంటే రెగ్యులర్గా ఫాలో అవ్వలేదు. మిమ్మల్ని రెగ్యులర్గా ఫాలో ఎందుకు అవ్వమంటానంటే, నేనైతే రెగ్యులర్గా ఫాలో అవ్వకుండా నాకు 1000 మంది దాటారు. సో మీరు రెగ్యులర్గా ఫాలో అవుతే మీకు 1000 మంది పైగానే సబ్స్క్రైబర్స్ అనేది వస్తారనమాట. ఓకేనా గైస్? అండ్ అలానే చాలామంది సబ్కి అట్రాక్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే చాలా ఈజీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకు టెలిగ్రామ్ గ్రూప్ ఉందనుకోండి, ఆ గ్రూప్లోకి వెళ్ళేసి సబ్ అని కొడితే చాలా గ్రూప్స్ అయితే వస్తాయి. ఆ గ్రూప్లోకి వెళ్ళేసి సబ్ చేంజ్ చేసుకుంటున్నారు. ఇట్లా చేయించుకోవడం వల్ల ఏంటంటే లాభం అయితే ఏమీ ఉండదు. మీకు సబ్స్క్రైబర్ అవుతారు, కానీ వాళ్ళు మీ వీడియోస్ ఏది చూడరు. దానివల్ల మీకు ఎటువంటి యూజ్ ఉండదు అనమాట. తర్వాత ఒక్కొక్కసారి వాళ్ళు నేను 1000 మంది సబ్స్క్రైబ్ చేసిన సబ్ నుంచే, అలాగే వాళ్ళు మళ్ళీ అన్సబ్స్క్రైబ్ అయిపోయే అవకాశం అయితే చాలా ఉంటుంది. సో దీన్ని అయితే ఎక్కువగా పట్టించుకోకండి. పట్టించుకోవడం వల్ల మనకి ప్లస్ అయితే ఏమీ ఉండదు. దీనివల్ల లాభాలు అయితే ఏమి ఉండవు. సబ్ ఏంటంటే, మీ అవసరం కోసం మీరు సబ్స్క్రైబ్ చేయించుకుంటారు, వాళ్ళ అవసరం కోసం వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయించుకుంటారు. అంతే తప్పితే నువ్వు వెళ్ళి వాళ్ళ వీడియోలు చూడవు, వాళ్ళు వచ్చి నీ వీడియోలు చూడరు అనమాట. దీనివల్ల నీకు ఎటువంటి యూజ్ ఉండదు. ఎప్పుడైనా సరే మనం యూట్యూబ్లో దొరికిపోయాము అంటే మన ఛానల్ అనేది నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. సో జెన్యూన్గా ట్రై చేయండి. జెన్యూన్ అంటే నువ్వేదో చెమటూర్చి కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. జస్ట్ నువ్వు రోజువారీ టైంలో ఒక 15 మినిట్స్ లేదా ఒక 20 మినిట్స్ లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయించి షేర్లు అయితే మనమే చేసుకోవచ్చు. ఓన్గా షేర్ చేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట.
మీ ఆనందం కోసం మీరు చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి. దీనికైతే ఎవరు ఏం చేయలేరు. ఓకేనా గైస్, మరి టోటల్‌గా వీడియో తింటే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది. అండ్ అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంది. అది కూడా ట్యాప్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. కాకపోతే బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయడం మర్చిపోతున్నారు. ఓకేనా గైస్, బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వన్స్ జై హింద్.